రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రునికి అతని పరివారానికి భోజనం సిద్ధం చేయమని కామధేనువుకు చెప్పాడు. వశిష్ఠ మహర్షి అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునికి అతని పరివారానికి వారి అభిరుచి తగ్గట్లుగా భోజన పదార్థాలు సిద్ధం చేసింది. చెరుకు రసాలు, తేనెలు, మధురమైన పానీయాలు, వివిధ రకాల భక్ష్యాలు, పాయసాలు, పర్వతాకారంలో అన్నరాశులు, పాలు, పెరుగు క్షణంలో సమృద్ధిగా సిద్ధమైంది. వశిష్ఠుడు సమర్పించిన ఈ ఆతిథ్యంతో విశ్వామిత్రుని పరివారమంతా చాలా సంతోషించారు. అంతఃపురవాసులు, బ్రాహ్మణులు, పురోహితులు, మంత్రులు, భృత్యులు అందరూ తృప్తిగా భోజనం చేశారు. వశిష్ఠుని ఆదరాభిమానాలకు, క్షణంలో సమకూరిన భోజనానికి సంతోషించిన విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మర్షి, మీ ఆతిథ్యం నాకు, మా పరివారానికి చాలా సంతోషాన్ని కలిగించింది. నాదొక మనవి, ఆలకించండి. మీకు 1,00,000 గోవులనిస్తాను. మీ దగ్గర ఉన్న గోరత్నాన్ని నాకు ఇవ్వండి. శ్రేష్టమైన రత్నాలన్నీ రాజు దగ్గరే ఉండాలి. కాబట్టి ఈ కామధేను నాకు చెందింది, నాకు ఇచ్చేయండి అని అన్నాడు. రాజు మాటలు విన్న వశిష్ఠుడు విశ్వామిత్రునితో, ఓ రాజా, 1,00,000 గోవులను కాదు, 1,000,000 గోవులను, బంగారు రాశులను ఇచ్చినా కామధేనువును ఇవ్వను. ఇది నా నుండి వేరవ్వడానికి వీల్లేదు. నా జీవనానికి ఇదే ఆధారం. ఉదయాస్తమానాలలో చేసే హోమాలకు, భూతబలికి, అగ్ని కార్యాలకు ఇదే మూలం. ఈ కామధేనువు యొక్క పాలు, పెరుగు స్వీకరించడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది, ప్రాణశక్తి అభివృద్ధి చెందుతుంది, మనసుకు, దేహానికి బలం లభిస్తుంది. వేదశాస్త్రాలకు, వివిధమైన విద్యలకు ఇది నెలవు. నా అన్ని పనులకు ఇదే ఆధారం. కాబట్టి నేను దీనిని ఇవ్వలేను అని అన్నాడు. ఆ ముని మాటలకు కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు వశిష్ఠునితో, ఓ మహర్షి, నీకు బంగారు ఆభరణాలతో అలంకరించబడిన 14,000 ఏనుగులను, తెల్లని గుర్రాలను కట్టబడిన 800 బంగారు రథాలను, గంధర్వ జాతికి చెందిన బలిష్టమైన 11,000 గుర్రాలను, 1,00,00,000 ఆవులను ఇస్తాను. ఈ కామధేను మాత్రం నాకివ్వు అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, ఓ రాజర్షి, ఈ గోవే నాకు రత్నాల గని, ధననిధి, పుణ్యకార్యాలు నిర్వహించేందుకు ఆధారం. ఎక్కువ మాటలు అవసరం లేదు. నా జీవనాధారమైన ఈ గోవును నేను ఇవ్వను అని అన్నాడు. మహర్షి కామధేనువును ఇవ్వడానికి నిరాకరించడంతో విశ్వామిత్రుడు, అతని సైన్యం ఆ ధేనువును బలవంతంగా లాక్కొని వెళ్లారు. కామధేనువు దుఃఖిస్తూ, వశిష్ఠుడు నన్ను ఎందుకు వీళ్లతో వదిలేశాడు? నేనేం తప్పు చేశాను? భక్తితో ఆ మహర్షికి సేవ చేస్తున్న నన్ను వీళ్లకు ఎందుకు అప్పగించాడు అని చింతిస్తూ, వేల కొద్దీ ఉన్న ఆ సైన్యాన్ని వదిలించుకొని వేగంగా వశిష్ఠుని దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ, ఓ బ్రహ్మకుమార, నీవు నన్ను వీళ్లకు వదిలేశావా అని అడిగింది. అప్పుడు వశిష్ఠుడు కామధేనువును తన సోదరిగా భావించి, శబల, నేను నిన్ను వదలలేదు. నీవు నాకు ఇసుమంత కూడా అపకారం చేయలేదు. ఆ రాజు బలగర్వంతో నిన్ను బలవంతంగా నా నుండి దూరం చేస్తున్నాడు. ఆ రాజుకు సమానమైన బలం నాకు లేదు. చతురంగ బల సహితుడైన ఆ రాజును నేను ఎదిరించలేను అని అన్నాడు. వశిష్ఠుని మాటలు విన్న కామధేను ఆ మునితో, ఓ మహర్షి, బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం చాలా చిన్నది. విశ్వామిత్రుడు మహావీరుడే, కానీ నీ తపశ్శక్తి అంతకంటే బలమైనది. సాటిలేని తపోబలం గల నీ ముందు అతడు బలహీనుడే. నాకు ఆజ్ఞ ఇవ్వు, అతని బలగర్వాన్ని నేను అణిచివేస్తాను అని అన్నది. ధేనువు మాటలు విన్న వశిష్ఠుడు శత్రుబలాన్ని అణిచివేయగల సైన్యాన్ని సృష్టించవలసిందిగా కామధేనువును ఆదేశించాడు. ఆ ధేనువు హుంబారం నుండి 100 కొద్దీ సైనికులు వచ్చారు. విశ్వామిత్రుని కళ్ళ ముందే అతని సైన్యం నశించసాగింది. తన బలమంతా హతమవ్వడాన్ని చూసి కోపించిన విశ్వామిత్రుడు తానే యుద్ధం చేయడానికి రథాన్ని ఎక్కాడు. వివిధ అస్త్రాలతో ఆ సైనికులను హతమార్చాడు. ఆ సైనికులందరూ విశ్వామిత్రుని చేతిలో మసైపోవడం చూసి కోపంతో కామధేనువు యవనులను సృష్టించింది. విశ్వామిత్రుడు శక్తిగల తన అస్త్రాలతో వారిని కూడా భస్మం చేశాడు. విశ్వామిత్రుని ధాటికి సైనికులందరూ నాశమవుతుండడం చూసి వశిష్ఠుడు ధేనువుతో మహావీరులైన సైనికులను సృష్టించమని చెప్పాడు. అప్పుడు ధేనువు హుంబారం నుంచి సూర్య తేజస్సు కల కాంభోజులు, పొదుగు నుండి శస్త్రాస్త్రాలు ధరించిన ప్లవులు, యోని ప్రదేశం నుండి యవనులు, రోమ కూపాల నుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు వచ్చారు. వారందరూ విశ్వామిత్రుని సమస్త సైన్యాన్ని క్షణకాలంలో నేలపాలు చేశారు.
కోపించిన విశ్వామిత్రుని 100 మంది కుమారులు ఆయుధాలు చేతపట్టి వశిష్ఠ మహర్షిపై దాడి చేయడానికి ఉపక్రమించారు. వశిష్ఠ మహర్షి హూంకారంతో వారంతా భస్మమైపోయారు. తన 100 మంది కుమారులు, సైన్యము, సమస్త బలము నశించిపోవడం చూసి విశ్వామిత్రుడు కోరలు తీసేసిన పాములాగా శక్తిహీనుడయ్యాడు. రెక్కలు తెగిన పక్షిలాగా దీనంగా తన రాజ్యభారాన్ని ఒక కొడుకుకు అప్పగించి వనానికి వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, పరమేశ్వర, నాకు ధనుర్విద్యను, ఉపనిషత్తుల రహస్య విద్యను ప్రసాదించు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు, రాక్షసులు మొదలైన వారి దగ్గర ఉండే అస్త్రాల జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు. పరమేశ్వరుడు అతను కోరిన వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. సహజంగానే గర్వితుడైన విశ్వామిత్రుడు వరాలు లభించడంతో మరింత గర్వాన్ని పొందాడు. అతని చేతిలో వశిష్ఠుని కథ అంతమైందని భావించి వశిష్ఠుని ఆశ్రమం చేరుకుని అస్త్రాలతో ఆ తపోవనాన్ని నాశనం చేయసాగాడు. ఆశ్రమవాసులందరూ భయంతో 4 దిక్కులా పరిగెత్తారు. అక్కడున్న చెట్లు, పొదలు అన్నీ ధ్వంసమయ్యాయి. అక్కడి వారందరూ వశిష్ఠుని దగ్గరకు పరుగుతీశారు. ఆ భీకర దృశ్యాన్ని చూసి కోపించిన వశిష్ఠుడు విశ్వామిత్రునితో, మూర్ఖుడా, కళకళలాడుతున్న ఈ ఆశ్రమాన్ని ధ్వంసం చేసి తప్పు చేశావు. ఇక నీకు నూకలు చెల్లినట్టే అని చెప్పి యమపాశం లాంటి ఆయన బ్రహ్మదండాన్ని చేతపట్టి నిలిచాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 53 నుండి 55వ సర్గ వరకు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.